కల్మేగి తుఫానుతో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్ను మరో తుఫాను ఫంగ్ వాంగ్ భయపెడుతోంది. ఫంగ్ వాంగ్ తుఫాను ఈశాన్య ఫిలిప్పీన్స్లోని కటండు వానిస్ ప్రావిన్స్లో ఇవాళ లేదా రేపు ఉదయం తీరం దాటనుంది. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ ఇప్పటి వరకు ఎదుర్కొన్న తుఫాన్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఫంగ్ వాంగ్ తుఫాను ప్రభావంతో ఫిలిప్పీన్స్లో ఇప్పటికే ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో 10 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర ఫిలిప్పీన్స్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. పలు దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫంగ్ వాంగ్ తుపాను తీరం దాటిన తర్వాత గంటకు 185 కిలోమీటర్ల నుంచి 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఇంతకుముందు ఫిలిప్పీన్స్లో కల్మేగి తుపాను కారణంగా 224 మంది మరణించారు. Yan yung boulevard na. Puno na yan ng water.